బెండకాయ రోటి పచ్చడి చేసుకుందాము. ఇంకా రోటి పచ్చడి అంటే తిరిగే ఉంది, అద్దరు కొట్టేస్తాయి. అంతమాట కర్రీలు ఫ్రైలు కాకుండా అప్పుడప్పుడు ఇలా పచ్చడి చేసుకుని కొద్దిగా నెయ్యి తగిలించి తింటే సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకా తయారీ విధానం కూడా పెద్ద ఏమి ఉండదు, చాలా ఈజీ. ముందుగా వేరుశనగ గుళ్ళు ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద మూగుడు పెట్టేసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ పెద్ద ఏం పట్టదు. ఒక 1/2 కేజీ బెండకాయలకి చేస్తున్నాం, అందుకే ఒక గుప్పుడు పల్లీలు తీసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిపోయినాయి. అవి తీయకుండానే అందులోనే మిర్చి వేసేసుకున్నాం. ఇవి మీడియం స్పైసీ, అందుకే కొంచెం ఎక్కువ వేసాను. మామూలుగా నేను స్పైసీ ఎక్కువ తింటాను, మన ఇష్టాన్ని బట్టి అవి ఎక్కువ తక్కువ వేసుకుంటాం అనమాట. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయి, అలాగే ఒక వెల్లుల్లిపాయ తీసుకుని ఆ రెబ్బలు కూడా ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేస్తాం. ఎక్కువ ఫ్రై చేయాల్సిన పని లేదు వెల్లుల్లిపాయ. ఇప్పుడు మూగుట్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుందాం బెండకాయ ముక్కలు ఫ్రై చేసుకోవడానికి. ఫ్రెష్గా ఇప్పుడే కోసుకొచ్చిన బెండకాయలు అన్నమాట ఇవి. వీటిని శుభ్రంగా కడిగేసి క్లాత్ పెట్టి తుడిచేసి ముక్కలు కోసి ఒక 10 నిమిషాలు గాల్లో ఆరబెట్టాను అనమాట. ఎందుకంటే ఫ్రై చేసినప్పుడు జిగురు రాకుండా ఉండడానికి. పచ్చడి చేసేటప్పుడు ఎలాగే జిగురు వస్తుంది, కానీ ఫ్రై చేసినప్పుడే వచ్చేసింది అనుకో మొత్తం జిగురు కింద అయిపోతుంది. అందుకని మూత పెట్టకుండా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. చూసారా ఎంచక్క ఫ్రై అయిపోయి. ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 1/2 కేజీ బెండకాయలు కదా, 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాం. ఇవి కూడా పెద్ద ముక్కలే కట్ చేసాము. ఇవి ఏంటంటే మెత్తగా అవ్వాల్సిన పని లేదు, ఒక 50% వరకు ఫ్రై అయితే చాలు. అంటే పచ్చివాసన పోయి కొంచెం మగ్గాలి అంతే. ఇప్పుడు ఒక్కొక్కటి రోట్లో వేసి దంచేద్దాము. ముందుగా వేరుశనగ గుళ్ళు పచ్చిమిర్చి వేసుకుందాం. ఎందుకంటే బెండకాయలు దంచేసి ఇవి వేసుకున్నాం అనుకో ఇవి నలగవు, అందుకని ముందు ఇవి దంచేసుకుంటే చక్కగా మెత్తగా అయిపోతాయి. చక్కగా నలిగిపోయింది కదా, ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుందాం. మనం ఎంత బాగా ఫ్రై చేసినా కూడా జిగురు వస్తుంది బెండకాయ, అయినా కూడా సూపర్గా ఉంటుంది. ఇవన్నీ బాగా నలిగిపోయినాయి కదా. ఇప్పుడు టమాటా ముక్కలు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకున్నాం. టమాటా ముక్కలు వేసుకున్నా టమాటాలు పుల్లగా ఉన్నా కూడా చింతపండు వేసుకోవాలి. ఇది డ్రైగా ఉన్నదే వేసేసాను. టమాటాలు కొద్దిగా చెమ్మ ఉంటుంది కదా, బెండకాయలు కూడా ఉంటుంది, అందుకని నానబెట్టకుండా వేసాను. ఇంట్లో ఫ్రెష్గా ఉన్న చింతపండు అనమాట. ఇవన్నీ బాగా నలిగిపోయినాయి కదా, తగినంత ఉప్పు వేసుకుందాం. అలాగే కొద్దిగా కొత్తిమీర. ఇంకా రోటి పచ్చళ్ళు అంటే ఉల్లిపాయలు కామన్, ఇవి కూడా కొంచెం పెద్ద ముక్కలు కోసాను. ఇవన్నీ కచ్చపచ్చగా దంచేద్దాం. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. బెండకాయ కదా జిగురు ఉంటుందేమో, ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. చక్కగా నలిగిపోయింది. ఇదంతా ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పటి వరకు మనం వేరుశనగ గుళ్ళు టమాటాలన్నీ ఫ్రై చేసాం కదా, అదే మిగుట్లో తాలింపు పెట్టేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ కాగిన తర్వాత పచ్చిశనగపప్పు పొట్టు మినపప్పు వేసుకుని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆవాలు ఎండుమిర్చి వేసుకుందాం. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేసుకుని ఒక 10 సెకండ్ల పాటు ఫ్రై చేద్దాం. తాలింపు బాగా వేగితేనే పచ్చడి బాగుంటుంది. ఇంకా లాస్ట్లో కరివేపాకు వేసుకుని బాగా చిటపడలాడిన తర్వాత పచ్చడి ఇందులో వేసుకుందాం. పచ్చడి వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే చాలు, అంతే. మంచి ఘాటుగా కమ్మగా సూపర్గా ఉంటుంది. అన్నాలు వేసుకుని కొద్దిగా నెయ్యి తగిలించి తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.